చాలామంది పేషెంట్స్ వస్తుంటారండి వినికిడి సమస్యలతో, మాకు వినబడట్లేదని వస్తుంటుంటారు. సో ఇలా వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, మధ్య వయస్కులు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. సో చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు వేరుగా ఉంటాయి, పెద్దవాళ్ళల్లో వచ్చే సమస్యలు వేరుగా ఉంటాయి. కానీ ఫైనల్గా మనం ఏంటంటే ఈ వినికిడి సమస్య ఈ పేషెంట్కి ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే కామన్గా మనం చేసే పరీక్షలు 2 రకాలండి. ఒకటి ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అంటాము, రెండవది ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ అంటాము. సో ఈ వినికిడి పరీక్షల ద్వారా ఏ రకమైన వినికిడి సమస్య ఉన్నది అని మనము పేషెంట్కి ఏ విధమైన వినికిడి సమస్య ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సో పేషెంట్స్లో మనకి వినికిడి సమస్యలు కండక్టివ్ డెఫ్నెస్ అని, నర్వ్ డెఫ్నెస్ అని 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల్లో ఏ రకమైన సమస్య ఉన్నది ఈ పేషెంట్కి, నెక్స్ట్ ఆ సమస్య యొక్క తీవ్రత, సో ఎంత లాస్ ఆఫ్ డెఫ్నెస్ ఉన్నది, అది 30% లాస్ ఉన్నదా, 50% లాస్ ఉందా, 100% లాస్ ఉందా అన్నది ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ మరియు ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అనే పరీక్షల ద్వారా మనకు తెలుస్తుంది.